నమస్కారం. బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ భావ వ్యక్తీకరణ. పిల్లలు ధైర్యంగా వారి మనసులోని మాటను ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, మరి పిల్లలు పేరెంట్స్ని అనుకరిస్తారా, ఈ విషయంలో ఎలా వాళ్ళని ఇండిపెండెంట్గా ఆలోచించేలా చేయొచ్చు, ఈ విషయాలని మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ నగేష్ గారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన స్థానం సంపాదించారు. అలాగే సైకాలజిస్ట్, హిప్నోటిస్ట్ కూడా. వారిని పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ వచ్చి భావ వ్యక్తీకరణ, ఎక్స్ప్రెసివ్ నేచర్. అయితే పిల్లలు పాజిటివ్గా ఆలోచించడానికి, పాజిటివ్ మైండ్తో ఉండడానికి ఏం చేయొచ్చు అంటారు? సాధారణంగా నేను చూసినంత వరకు తల్లిదండ్రులు పిల్లల్ని ఒక రెండు రకాల్లో ఏదో ఒక రకంలో పెంచుతూ ఉంటారండి. ఈ రెండు రకాలు ఏమిటంటే, మొదటిది ఆ పిల్లల్ని చాలా గారాబంగా పెంచడం, ఓకే, లేదా రెండవది ఆ పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచడం, మిలిటరీ స్టైల్లో. ఇవి రెండు కూడా తప్పు అని నేను చెప్తానండి. ఓకే. ఎప్పుడైతే చాలా గారాబం చేస్తారో ఆ పిల్లలకు ఎలా మాట్లాడాలో వాళ్ళు నేర్పించడం లేదండి. అలానే ఎప్పుడైతే టూ మచ్ స్ట్రిక్ట్గా పెంచుతారో ఆ పిల్లలు ఏది కూడా అసలు మాట్లాడరండి. ఇవి రెండు కూడా తప్పే అంటాను నేను. సో ఈ తల్లిదండ్రులు పిల్లల్ని పాజిటివ్గా పెంచగలిగితే, వాళ్ళని జీవితం అంటే ఏంటో తెలియచేస్తూ చిన్నప్పటి నుంచి మనం ఒకటి అనుకున్నామండి, అకాడమిక్ నాలెడ్జ్ అనేది ఎలాగో స్కూల్లోనూ కాలేజీలోనూ వస్తుంది, కానీ లైఫ్ నాలెడ్జ్ అనేది మాత్రం తల్లిదండ్రులు, సమాజం, టీచర్స్ వీళ్ళు ముగ్గురు మనకు నేర్పించాలండి. అంటే ఏమర్థం, ఇక్కడ మూడు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. ఈ పిల్లలు పెరుగుతున్నప్పుడు ఈ మూడు విషయాలు ఏంటంటే, మొదటిది థింకింగ్ అంటాము, రెండవది రైటింగ్ అని అంటాము, మూడవది స్పీకింగ్ అని అంటామండి. ఒకటి ఆలోచన చేయడం, రెండవది రాయడం, మూడవది మాట్లాడడం. ఈ మూడిట్లో వాళ్ళకి నాలెడ్జ్ పెరిగేలాగా ఎవరు చేస్తారండి? ముందుగా న్యాచురల్గా పేరెంట్స్. సో ఈ తల్లిదండ్రులు ఈ మూడు విషయాల్లో వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడేటట్టుగా చేయగలగాలండి. అలా చేయగలిగిన నాడు ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే, అంటే వాళ్లకు చిన్నపిల్లలు సాధారణంగా చెప్పే ఫస్ట్ వర్డ్ ఏంటంటే అమ్మ అండి. ఆ అమ్మ దగ్గర నుండి ఇంకా ఏ వర్డ్ నేర్చుకున్నా కూడా వాళ్ళ భావ వ్యక్తీకరణని చాలా పాజిటివ్గా చేయగలుగుతారండి. కానీ నేను చూసినంత వరకు పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్లకు అనేక అడ్డంకులు ఎదురవుతాయండి. అంటే ఏంటి, ఆ అడ్డంకులు పేరెంట్స్ రూపంలో రావచ్చు, ఫ్యామిలీ గొడవల రూపంలో రావచ్చు, ఫైనాన్షియల్ రూపంలో రావచ్చు, లేదా వేరే ఏదైనా నెగిటివ్ విషయాలు జరగవచ్చు ఇంట్లో. వీటి వల్ల అనేక అడ్డంకులు ఎదురవుతాయండి. ఈ అడ్డంకులు లేకుండా ఆ పెంచాల్సిన బాధ్యత మాత్రం ఆ తల్లిదండ్రులదండి. అంటే తల్లిదండ్రులు ఎలా పెంచాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే, పిల్లలకి పర్సుయేషన్ అంటామండి. దాన్ని పర్సుయేషన్ అంటే ఏదైనా ఒక విషయానికి మంకుతనం అంటారు కదా, మొండితనం అంటాము. ఆ మొండితనం వాళ్ళు ప్రదర్శించినప్పుడు ఈ తల్లిదండ్రులు పర్స్యూ చేయాలండి. అంటే ఏమర్థం, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయాలండి. కానీ అది నెగటివ్ విషయం అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు కోప్పడకుండా, తల్లిదండ్రులు అజమాయిషి చేయకుండా ఆ పిల్లల్ని అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళతో మాట్లాడి, ఆ పిల్లలకు కూడా ఆ పర్సెప్షన్ ఏంటో అర్థం చేయగలిగితే వీళ్ళ భావ వ్యక్తీకరణ కూడా చాలా ఫ్రీగా ఉండడానికి, చాలా పాజిటివ్గా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. అంతేకాదు, చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం మంచి మేనర్స్ నేర్పించాలండి. అంటే ఏంటి, ఇంటికి వచ్చినప్పుడు పెద్దలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి నమస్కారం ఎలా చెప్పాలి. కానీ నేను చూస్తానండి, పిల్లలకి తల్లిదండ్రులు ఎక్కువగా నెగిటివ్ విషయాలు నేర్పిస్తారండి. ఒక కేసు వచ్చింది రీసెంట్గా నా దగ్గరికి. ఆ కేసులో ఆవిడ చెప్తోందండి, మా బావగారు వస్తే మేము మాట్లాడమండి ఆయనతో, మా ఆయన్నే మాట్లాడి పంపించేస్తారండి అని. అంటే ఇక్కడ ఏం సంబంధాలు నేర్పిస్తున్నారు, మానవ సంబంధాలు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? అంటే వాళ్ళ బావగారికి ఈమెకి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, కానీ అది పిల్లల దాకా వెళ్ళకూడదండి. ఎందుకంటే తన భర్త అన్నగారు ఆయన. సో అలా ఇంటికి వచ్చినప్పుడు ఏదో పిల్లల ముందర మర్యాద చేసి, ఆ పిల్లల ముందర మంచిగా మాట్లాడి, ఏదైతే మనసులో ఉందో ఈమె మనసులో, ఈమె భర్త మనసులో ఉండనివ్వండి, నేను వద్దని చెప్పడం లేదు, కానీ పిల్లల ముందర ఎలా బిహేవ్ చేయాలని నేర్పించాలండి. అలా చేయకపోతే పిల్లలకు ఈ రెస్పాన్స్ అనేది, ఈ భావ వ్యక్తీకరణ అనేది నెగిటివ్ అయిపోతుంది. వాళ్ళు కూడా రేపు ఇదే నేర్చుకుంటారు, బయటికి వెళ్ళినప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారే తప్ప పాజిటివ్గా అయితే మాట్లాడరండి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ పేరెంట్స్ ఇలా ఉండకుండా ముందుగా వాళ్ళు చేంజ్ అయ్యి పిల్లల్ని చేంజ్ చేయాలండి. ఉదాహరణకి దెర్ ఇస్ ఎ వర్డ్ కర్టిసీ అంటాం. కర్టిసీ అంటే
ఇంట్లో ఉన్నా కానీ బయట వెళ్ళినా కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నామండి, ఏదైనా ఒక వస్తువు కావాలి, ఆ వస్తువుని అన్నయ్యనో అక్కయ్యనో ఎవరో యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చిన్నవాళ్ళం కాబట్టి నాన్నగారి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చి పోయి వాళ్ళతో చెప్పించుకొని అది లాక్కొని అన్నయ్య దగ్గర అక్కయ్య దగ్గర, ఇలా కాకుండా కొద్దిసేపు నాకు ఇవ్వగలుగుతావా, నేను చూసి ఇస్తాను, దాన్ని కట్టిసి అంటాం మేము. అలాగా ఆ కట్టిసిని తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలండి, ఇంట్లో కానీ బయట కానీ. ఇప్పుడు చూడండి, మనం బయట ఎక్కడ వెళ్ళినా కూడా రోడ్డు మర్యాదల్ని సరిగా పాటించాం. లేదా మనం ఎక్కడైనా ఒక బస్ స్టాప్లో క్యూలో నిలబడాలంటే క్యూలో నిలబడము, లేదా ఏదైనా కొనుక్కోవాలి అంటే ఏదో మనం అది మన ఓన్ షాప్ అయినట్టు వెళ్ళి డిమాండ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఈ ఎటికెట్ కిందికి వస్తాయండి. సో ఈ సోషల్ స్కిల్స్ అంటాం వీటిని. ఈ సోషల్ స్కిల్స్ని తల్లిదండ్రులు కరెక్ట్గా పిల్లలకు నేర్పించగలిగితే అది కూడా వాళ్ళకి భావ వ్యక్తీకరణ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఇంకొక చిన్న విషయాలు చెప్పాలి. ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి చాలా సింపుల్గా మాట్లాడడం అనేది నేర్పించాలండి. మీరు కొద్దిసార్లు చూసారో లేదో, కొన్ని ఇళ్లలో పిల్లలు పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటారండి. అలా కాకుండా తల్లిదండ్రులు చాలా సింపుల్గా పిల్లలతో మాట్లాడుతూ ఆ సింపుల్ వర్డ్సే ఆ ఏజ్లో వాళ్ళు యూజ్ చేసేట్టుగా చేయగలిగితే భావ వ్యక్తీకరణ చాలా వరకు పాజిటివ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సో పిల్లలు వారి మనసులో ఏముందో ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయటం ఎలా అంటారు? అంటే బేసిక్గా పిల్లల్ని మనము కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలండి. ఇప్పుడు ఇంత మునుపు ఒక మాట మాట్లాడుకుంటూ ఒకసారి ఒక మాట చెప్పి తర్వాత ఇలా కాదు ఇంకోటి అని చెప్పి, ఇలా కాదు ఇంకోటి అని చెప్పి, ఇలాగ పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయకుండా మనము పాజిటివ్గా ఉన్నప్పుడు ఒకే మాట చెప్పి ఆ మాట ద్వారా వాళ్ళు పెరిగేటట్టుగా చేయగలిగితే వాళ్ళ భావ వ్యక్తీకరణ చాలా పాజిటివ్గా ఉంటుందండి. రెండోది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి వాళ్ళని యాంగ్షియస్గా చేయడం, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం పూర్తిగా పోతుందండి. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా మనం చెప్పాలి అంటే పిల్లలకి 3 విషయాలు మనం నేర్పించాలండి. దీన్ని మేము P-Cube టెక్నిక్ అని అంటాం. ఈ P-Cube టెక్నిక్, P-Cube అంటే ఏంటండి, P ఈ P-Cube టెక్నిక్ అంటాం. ఈ పిల్లలకి ఈ P-Cube టెక్నిక్ని మనము చాలా వరకు నేర్పించాలండి భావ వ్యక్తీకరణలో. ఈ P-Cube అంటే ఏంటంటే మొదటి P స్టాండ్స్ ఫార్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రిపరేషన్ అని అంటామండి. ఈ ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటంటే నేనేం మాట్లాడుతున్నానో ముందుగానే ఆలోచించుకొని మాట్లాడడం అనేది పిల్లలకు మనం నేర్పించాలండి. సాధారణంగా ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కొన్నిసార్లు బూత్ మాటలు కూడా ఇంట్లోనే మాట్లాడేస్తుంటారండి. పిల్లలు అదే డెవలప్ చేసుకుంటారు. అలా బయటికి వెళ్ళి వాళ్ళు కూడా ప్రిపేర్ లేకుండా మాట్లాడడం వల్ల వాళ్ళు అనుకునే ఏ పని కూడా సరిగా కాకపోవచ్చండి. సో వాళ్ళు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేటట్టుగా ఆ వ్యక్తీకరణ సరిగా చేసేటట్టుగా ఈ తల్లిదండ్రులే చేయాలండి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ప్రాక్టీస్ అంటామండి. అంటే ఏంటి, ఏదైనా ఒక విషయానికి మనం వెళ్తున్నప్పుడు దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యారు, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు బంధువుల ఇళ్ళకి వెళ్తారు, లేదా స్నేహితుల ఇళ్ళకి వెళ్తారు, లేదా ఒక ఫంక్షన్కి వెళ్తారు, లేదా ఒక సినిమా హాల్కి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు పిల్లలు కొద్దిమంది చూస్తామండి గట్టిగా అరవడం, లేదా తల్లిదండ్రులు ఏదైనా ఇవ్వకపోతే అక్కడే ఇంకా కింద పొర్లి ఏడవడం, ఇటువంటివన్నీ చేస్తుంటారండి. ఇలా కాకుండా వాళ్ళని ప్రాక్టీస్ చేయించాలండి. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేస్తే అందరూ మెచ్చుకుంటారు, ఇది ప్రాక్టీస్ కిందికి వస్తుందండి. ఇక మూడవది ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఏదైతే ప్రాక్టీస్ చేశారో దాన్ని ఎలాగ ప్రెజెంట్ చేయాలనండి. ఇప్పుడు తమాషా చెప్పాలంటే ఒక ఇంటికి వెళ్ళి తలుపు తడితే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసిందంటండి. అమ్మ మీ నాన్నగారు ఉన్నారా అని అడగడానికి, మీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడగడానికి దేర్ ఇస్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ ప్రెజెంటేషన్ అనేది మనం కరెక్ట్గా చేయగలిగితే ఈ పిల్లలు భావ వ్యక్తీకరణ చాలా పాజిటివ్గా చేయగలుగుతారండి. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి. ఏంటి, పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలి అంటే ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, వాళ్ళతో తల్లిదండ్రులు చాలా సింపుల్గా మాట్లాడాలండి. కానీ ఈ రోజుల్లో నా దగ్గరికి వచ్చిన తల్లిదండ్రులని చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్గా మాట్లాడతారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మీకు, ఇప్పుడు నాకు తెలియదు నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి, నువ్వు టెన్నిస్ క్లాస్కి వెళ్ళాలి, ఎలా చేస్తావేంటో నాకు తెలియదు. డ్యాన్స్ క్లాస్కి 4 గంటలకు వెళ్తావు, అక్కడ 2 గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తావు, అరగంట నీకు టైం ఉంటుంది. టెన్నిస్కి వెళ్ళాలి, ఎక్కడ డ్రెస్ మార్చుకుంటావు, అది కాకుండా డ్యాన్స్ క్లాస్లో నువ్వు జుట్టు విరువేసుకుంటావు, టెన్నిస్కి వెళ్తే జుట్టు అంతా కట్టుకోవాలి, నువ్వు చేయలేవు, నువ్వు పనికిరావు, ఇలాగా కంటిన్యూస్గా సజెషన్స్ ఇవ్వడం వల్ల పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి. అలా కాకుండా
మన ఇద్దరం కలిసి కూర్చొని ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ 4 గంటలకు ఉంది, టెన్నిస్ క్లాస్ 6 గంటలకు ఉంది, నువ్వు చెప్పు మనం ఎలా చేస్తే 2 కరెక్ట్గా చేయగలం చెప్పు అనేది చెప్తే పిల్లలు చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా క్లియర్గా ఉంటారు కూడా. అంటే మనం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా మనం మాట్లాడగలిగితే వాళ్ళ భావ వ్యక్తీకరణ కూడా చాలా. మీరు చెప్పిన ఈ లైన్ లో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా చాలా నేను చూసినంత వరకు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఎక్కువగా కన్ఫ్యూజన్ లో ఉంటారు, పిల్లల్ని కూడా కన్ఫ్యూజన్ వాళ్ళ మీద రుద్దేస్తారండి. ఇది చాలా వరకు నేను చూశాను. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం చెప్పండి, ఇంకొంతమంది ఉంటారు నువ్వు చేయలేవు ఈ పని, లేదా చాలా మంది చూశానండి. లేదా ఐ హావ్ సీన్ వన్ మోర్ సెట్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే వాడిని చూడు, వాడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, వాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, వాడు ఎంత నీట్గా ఉన్నాడు, నువ్వు చూడు రాక్షసులకు ఉన్నావు, నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితం ఇంతే, నీవు ఊరికే దండగ తిండి తింటున్నావు ఇంట్లో, ఇలాగ మాట్లాడతారండి. ఇటువంటి మాటలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో పిల్లలు స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా పాజిటివ్గా అక్కడ మాట్లాడలేరు. వాళ్ళ భావ వ్యక్తీకరణ ఏమాత్రం బాగుండదు సరికదా, నెగిటివ్ విషయాలని చాలా త్వరగా నేర్చుకుంటారు. ఇంతకుముందు చెప్పాను నేను మీకు, నెగిటివ్ విషయాలకి అట్రాక్ట్ కావడం చాలా ఈజీ అండి. ఒక సినిమాకి అట్రాక్ట్ కావడం చాలా ఈజీ, ఒక టీవీ సీరియల్కి అట్రాక్ట్ కావడం చాలా ఈజీ, ఒక సిగరెట్ తాగడం చాలా ఈజీ, ఒక చెడు అలవాటు చేసుకోవడం చాలా ఈజీ, కానీ ఒక పాజిటివ్ అలవాటుని చేసుకోవడం చాలా చాలా కష్టం. సో ఈ భావ వ్యక్తీకరణ కరెక్ట్గా చేయగలిగితేనే లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి. ఓకే, సో పిల్లలు పేరెంట్స్ని ఫాలో అవుతారంటారా దీంట్లో? అంటే వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళు కూడా అదే ఇమిటేట్ చేస్తారా? ఒక రీసెర్చ్ ప్రకారం పిల్లలు ఎప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు అంటే తల్లి కడుపులో ఆ బ్రెయిన్ డెవలప్ అయిన తర్వాత, అంటే ఇంకా పుట్టలేదండి వాళ్ళు, ఇంకా తల్లి కడుపులోనే ఉన్నారు. ఆ 3rd మంత్ నుంచి 6th మంత్ దాకా ఎప్పుడైతే ఆ బ్రెయిన్ డెవలప్ కావడం మొదలవుతుందో ఆ టైం నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారండి. పెరప్స్ ఇది మీరు నమ్మరేమో, మరి అంత ఏజ్ నుండే నేర్చుకుంటున్నప్పుడు పుట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రుల్ని చూసే నేర్చుకుంటారే తప్ప మన పైన చాలా ప్రభావాలు ఉంటాయండి. దాంట్లో తల్లిదండ్రుల ప్రభావం అనేది చాలా గొప్ప ప్రభావం. అది ఆ తల్లిదండ్రులని చూసి వాళ్ళు పాజిటివ్ ఉంటే మనం పాజిటివ్ ఉంటాం, వాళ్ళు నెగిటివ్ అయితే మనం నెగిటివ్ అవుతామండి. తర్వాత బయటికి వెళ్ళాక ఇంకొన్ని ప్రభావాలు పడతాయి. ఉదాహరణకి ఇరుగు పొరుగు ప్రభావం ఉంటుంది, లేదా సినిమాల ప్రభావం ఉంటుంది, టీవీ ప్రభావం ఉంటుంది, స్నేహితుల ప్రభావం ఉంటుంది, చెడు అలవాట్ల ప్రభావం ఉంటుంది, మన మనసే ఒక ప్రభావం కావచ్చు. సో ఇవన్నీ అయినా కూడా ముందుగా దాన్ని బేస్ అంటాం. ఈ బేస్ మాత్రం తల్లిదండ్రుల ప్రభావం. తల్లిదండ్రుని చూసే వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఓకే, సో ఇమిటేట్ చేస్తారు అయితే 100%. ఓకే, సో అప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉండాలంటారు మరి? అంటే బేసిక్గా ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు కూడా నాగింగ్ అంటారండి. నాగింగ్ అనే వర్డ్ కరెక్ట్ మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా చదవాలనే కోరుకుంటారండి. సో యూజువల్గా నేను చూసినంత వరకు ఆ పిల్లలతో ఎలా ఉంటారంటే వీళ్ళు ప్రతి విషయంలో కూడా చదువు 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 అని 24 గంటలు ఆ చదువు వెంటనే పడతారండి. ఇంకా జీవితంలో చదువు తప్ప వేరేం లేదండి. చాలా విషయాలు ఉన్నాయండి. చాలా మంది పేరెంట్స్ ఇదే ఆలోచిస్తారు, వీడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చింది, స్కూల్లో ఎలా ఉన్నాడు, ఇది తప్ప వాడికి ఇంకో ఆలోచన ఉంటుంది, వాడికి ఒపీనియన్స్ చాలా ఉంటాయి, వాళ్ళు వేరే ఏదో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అని ఆలోచించరు అసలు. ఏ మాత్రం మీరు కరెక్ట్ చెప్పారండి, ఏ మాత్రం ఆలోచన చేయరు. రే బుక్ తీసావా, ఎన్ని పేజీలు రాసావు అని అడిగే తండ్రి ఉంటాడు తప్పితే, నాన్న ఈరోజు ఎలా గడిచింది, ఏమన్నా నాతో ఏమన్నా టైం స్పెండ్ చేస్తావా అని కూర్చోబెట్టుకుని మాట్లాడే తండ్రులు ముఖ్యంగా చాలా తక్కువ. నన్ను అడిగితే ఇంకో విషయం కూడా చెప్పగలనండి. తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల్ని ఒకటే అడుగుతుంటారండి, మార్కులు తెచ్చుకో, మంచి మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి, ఇలానే చెప్తుంటారండి. నేను చెప్తాను ఆ తల్లిదండ్రులకి, నేను ఎక్కడెళ్ళి మాట్లాడినా కూడా ఇదే మాట చెప్తానండి, ఏ పిల్లలు కూడా మార్కుల కొరకు చదవాల్సిన అవసరం లేదు. మరి వెంటనే మీరు అడగొచ్చు, దేని కొరకు చదవాలి మరి అంటే, నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి చదవమని చెప్పండి. ఎప్పుడైతే పిల్లల నాలెడ్జ్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మార్కులు వస్తాయండి, దాంట్లో డౌటే లేదు. ఇంకా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈ భావ వ్యక్తీకరణ కూడా చాలా పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. సో పిల్లలు మార్కులు 90 తెచ్చుకోవాలి కాదండి, నాలెడ్జ్ పెరిగేటట్టుగా చేయండి. ఇప్పుడు పిల్లలకు సాధారణంగా మీరు గమనిస్తే సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, టీవీ ప్రోగ్రాంలు అంటే చాలా ఇష్టం అండి, కార్టూన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఈ రోజుల్లో పెద్దలు చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే చిన్న పిల్లలకి
నాకు తెలిసిన ఒక కేసులో ఒక 7 ఏళ్ల అబ్బాయి ఉన్నాడండి. వాడికి వాళ్ళు ఐఫోన్ కొనిచ్చారండి. దాంట్లో ఇంటర్నెట్ కూడా ఉంది, తర్వాత కంప్యూటర్ గేమ్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా ఈ పిల్లలకు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను. వీటిలంతా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మరి చదువులోనూ భావ వ్యక్తీకరణలోనూ ఎందుకు ఇంట్రెస్ట్ రావడం లేదు? సో ఈ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వీటిని తగ్గించి ఈ చదువులోనూ వ్యక్తీకరణలోనూ ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా చేయగలిగితే ఆ టైంలో పిల్లలు చాలా పాజిటివ్గా పెరుగుతారండి. కానీ నాకు తెలిసినంత వరకు ఏ తల్లిదండ్రులు కూడా అలా చేయడం లేదండి. ఇప్పుడు ఏమంటారంటే యూజువల్గా తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే 24 గంటలు పాజిటివ్గా ఉండాలి, 24 గంటలు అన్నీ ఏ జరిగినా కూడా పాజిటివ్గానే జరుగుతుండాలి అంటూ ఈ తల్లిదండ్రులే నెగిటివ్ విషయాలు చేస్తూ పిల్లల్ని ప్రతి విషయానికి ఏదో ఒక మాట అనడం, వాళ్ళ ఫ్రెండ్స్ ముందరనే అవమానం చేయడం, తక్కువ చేసి చూడడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ పిల్లల భావ వ్యక్తీకరణ అనేది చాలా వరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పి తీరాలండి. అదేంటంటే పిల్లలతో మాట్లాడడమే కాదు, పిల్లలు చెప్పడం కూడా మీరు శ్రద్ధగా వినండి. తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఇదేనండి. వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చాలా మీరు గమనించండి. పిల్లలకి నేను చూస్తాను కొంతమంది పిల్లల్ని అద్భుతం అనిపిస్తారండి నాకు. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఇదెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు జరగలేదు. ఇప్పుడు ఒక అబ్బాయి నేను అడుగుతున్నానండి, ఇప్పుడు అక్కడ ఒక మోటార్ కారు ఉంది, వీడి దగ్గర రిమోట్ ఉంది, రిమోట్ ప్రెస్ చేస్తే మోటార్ కారు నడుస్తుందండి. ఇప్పుడు వాడి డౌట్ ఏంటంటే దీనికి దానికి ఏమి కనెక్షన్ లేదు కదా, మరి దీనివల్ల అది ఎలా మూవ్ అవుతుందని చెప్పి. సో ఇన్ని అంటే వాడు చూడండి 6-7 ఏళ్ల వయసులో వాడు సైంటిఫిక్ ఆలోచన చేస్తున్నాడు. అది పేరెంట్స్ గుర్తుంచుకోరు, అరే సోది డౌట్లు అడుగుతావేరా అని నోరు మూయించేస్తారు ఆ టైంకి. దీనికి కారణం తెలుసా మీకు? వాళ్ళకే తెలియదు. సో వాళ్ళు ఇంకేం చెప్తారు, 4 తిట్లు తిట్టి నోరు మూయించేస్తారు. ఇంకా మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి ఈ మాట చెప్పారండి. నేను ఇంకో విషయం చెప్తాను. ఇదే కేసులోనే ఆ అబ్బాయికి కనెక్షన్ ఎలా ఉందని తెలియలేదండి ఒక కేసులో, ఈ రిమోట్కి కార్కి. సో వాడు ఏం చేశాడంటే తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్ అండి, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఆ కార్ని ఓపెన్ చేశాడండి, ఈ రిమోట్ని కూడా ఓపెన్ చేశాడు క్లారిఫై చేసుకోవడానికి. తర్వాత వాడికి ఆ చిన్నాడు కాబట్టి వాడికి మళ్ళీ ఎట్లా రీసెట్ చేయాలో తెలియలేదండి. తెలియకుండా అలానే వదిలేశాడు. ఈవినింగ్ పేరెంట్స్ ఇంటికి వచ్చారండి. చూస్తే మొత్తము ఈ కారు అంతా మొత్తం ఓపెన్ చేసింది, రిమోట్ అంతా ఓపెన్ చేసింది, వేలు పెట్టి కొన్నారు ఆ బొమ్మని. చాలా కోపం వచ్చేసింది. ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని బాగా కొట్టారండి. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమర్థమైపోయింది, నేను సైంటిఫిక్ గా ఏదైనా ఆలోచన చేస్తే తల్లిదండ్రులు నన్ను కొడతారు అనేది వచ్చేసింది. నేను ఆలోచిస్తే తన్నులు పడతాయి, నేను ఆలోచించకూడదు అంతే. సో అప్పుడు భావ వ్యక్తీకరణ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా అణిగిపోతుంది. సో మొత్తం అలా ఇప్పుడు ఎన్ని లక్షల కుటుంబాలు ఇలాగా పిల్లలకి భావ వ్యక్తీకరణ లేకుండా చేస్తున్నారంటే మీరు చాలా చాలా ఆశ్చర్యపోతారండి. సో నేను అనడం ఏంటంటే ఇప్పుడు భావ వ్యక్తీకరణ అనేది తల్లిదండ్రులే చేపించాలండి. అది చేయించగలిగితే లైఫ్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. ఓకే. సో పిల్లలు కొంతమంది భయపడుతూ మాట్లాడతారు, ఏదైనా విషయం అడిగినప్పుడు లేదంటే కొత్త వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు చాలా బిడియంగా మాట్లాడుతూ ఉంటారు, నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. ధైర్యంగా వాళ్ళు క్లియర్గా మాట్లాడాలంటే పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి టిప్స్ ఇవ్వాలి? పేరెంట్స్ కానీ నన్ను అడిగితే ఇద్దరు కూడా అండి, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం మాట్లాడే రీతిని చేంజ్ చేసుకోవాలండి. ఒక క్లాస్కి వెళ్ళడం జరిగింది, ఒక స్కూల్లో ఏదో నా లెక్చర్ ఉంటే అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఆయన మాట్లాడుతుంటే లెక్చర్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి అని చెప్పి వెనక్కి కూర్చున్నాను, పిల్లలు వెనక్కి కూర్చున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే మీరందరూ ఈ క్లాస్కి వచ్చారు, పోయిన సంవత్సరం కానీ ఇది పెద్ద క్లాస్, ఇది మీరందరూ లెక్కలు బాగా చేయాలి, లెక్కల్ని ఈజీగా తీసుకోకండి, మీరు లెక్కలు చాలా చాలా కష్టం, ఎవరైనా తోక ఆడించారంటే తోక కత్తిరిస్తాను, నేను లెక్కల్లో మీరు చదవకపోతే మొత్తం అందరికీ సున్నాలు ఇచ్చేస్తాను, ఇలా మాట్లాడుతున్నారు. అంటే మొత్తం నెగిటివే. అంటే ఇప్పుడు ఆ పిల్లలు చిన్న హై స్కూల్ పిల్లలు అండి, వాళ్ళు ఆ పిల్లలకి ఏమైపోయిందంటే మనసులో చిన్న మనసు అండి వాళ్ళది, ఆ మనసు ఆ టైంలో వాళ్ళ ఏం పడిపోయిందంటే మనసులో లెక్కలు అనేది చాలా చాలా టఫ్ సబ్జెక్ట్. అంతే డైరెక్ట్గా చెప్పారు కదా ఆయన, అంత చెప్పారు కాబట్టి అదే నేను తర్వాత ఆయనతో మాట్లాడాను కూడా. ఆయన చెప్పాను, మీరు వెళ్ళి ఈ విధంగా చెప్పండి, అరే అబ్బాయిలు మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ రా, 100కు 100 తెచ్చుకునే సబ్జెక్ట్ ఒక మ్యాథమెటిక్స్ రా, నేను కొన్ని టిప్స్ ఇస్తాను మీకు, ఆ టిప్స్ మీరు నేర్చుకున్నారంటే 100కు 100 మీకు ఎందుకు రారో నేను గ్యారంటీ ఇస్తాను, ఇలా మాట్లాడండి సార్, వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి ఎలా ఉంటుందని చెప్పాను. అంటే ఈ వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ
మనము మాట్లాడే రీతిని పాజిటివ్గా చేసుకుంటే వాళ్ళు కూడా పాజిటివ్గా మాట్లాడడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయండి. కానీ ఈ రోజుల్లో ఎక్కడుందండి, ఎక్కడైనా నెగిటివే. నన్ను అడిగితే దాదాపు 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నెగిటివ్ మైండెడ్ అండి. ఇంకా పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుందండి, ఇంకా భావ వ్యక్తీకరణ కూడా ఎక్కడి నుంచి వస్తుంది. అందుకనే మీలాంటి వాళ్ళ అవసరం సొసైటీకి చాలా ఎక్కువైపోయింది ఇవాళ కాలంలో. అంటే మనము ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలం. కానీ చెప్పేది ఏంటంటే వాళ్ళతో మీరు మాట్లాడడం కానీ, వాళ్ళ మాటలు మీరు వినడం కానీ, లేదా వాళ్ళని కొద్దిమంది ఉంటారండి తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయానికి కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూసిన ఒక కేసులో ఒక అబ్బాయికి 72 మార్కులు వచ్చాయండి. ఇంటికి వచ్చి చెప్పాడు నాన్నగారికి, 72 మార్కులు వచ్చాయి నాన్న అంటే, బుద్ధి లేదు నీకు, ఇడియట్వి నీవు, అసలు 72 మార్కులు రావడం ఏంటి, ఫస్ట్ మార్క్ ఎంత, 96% నాన్న. 96% వచ్చిందని నీ పనికిరాని అయిపోయావుగా, దేనికి పనికిరావు చూడరు. నేను అనడం ఏంటంటే 72% అనేది కూడా చాలా చాలా మంచి మార్కులు అండి. ఇప్పుడు 60% వస్తే ఫస్ట్ క్లాస్ అండి, 72 వచ్చిందంటే ఆల్మోస్ట్ డిస్టింక్షన్ దగ్గర వెళ్తున్నాడు అబ్బాయి. సో ఆ టైంలో నాన్న 72 వచ్చిందా నీకు, చాలా మంచిది నాన్న, యు ఆర్ రియల్లీ గ్రేట్ రా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూరా, నీకు నేను ఈరోజు ఈవినింగ్ మన ఇద్దరం కలిసి ఒక పిక్నిక్ వెళ్దాంరా, అలా ఏదైనా ఎంకరేజ్ చేస్తూ కొద్ది రోజుల తర్వాత నాన్న నీకు 72 వచ్చింది కదా, 75 ఎందుకు రాదు, 80 ఎందుకు రాదు, 72 తెచ్చుకోవాలి, తప్పకుండా 80 తెచ్చుకోగలుగుతారా, మేబీ ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అంతే, అది నువ్వు 80 తెచ్చుకున్నావు అనుకో ఇంకా గ్రేట్ అవుతారు. ఇప్పుడు చూడు మనం 72 తెచ్చుకుంటే ఇంత సెలబ్రేట్ చేస్తే 80 తెచ్చుకుంటే ఇంకెంత సెలబ్రేట్ చేస్తాంరా. ఇలాగా ఇతను భావ వ్యక్తీకరణ పాజిటివ్గా చేశాడు అనుకోండి, పిల్లలు కూడా 100% పాజిటివ్గా తయారు. ఈవెన్ వాడు ఫెయిల్ అయినా కూడా ఎలా పాస్ అవ్వాలి అనే మోటివేషన్ పేరెంట్స్ ఇవ్వగలిగితే నేను ఫెయిల్ అయ్యాను అనే ఫీలింగ్ వాడిలో ఉండదు. మెయిన్ అంటే జీవితం అన్న తర్వాత మనం ఇది పిల్లలకు నేర్పించాలండి. జీవితంలో పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అన్ని సక్సెస్లే ఉండవు, అన్ని విజయాలే ఉండవు, పరాజయాలు కూడా ఉంటాయి తప్పకుండా. సో మనం పిల్లలకు నేర్పించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎస్పెషలీ ఈ భావ వ్యక్తీకరణ వాళ్ళకు చాలా పాజిటివ్ ఉండాలంటే వాళ్ళు సక్సెస్ అయితే ఎగిరి గంతేయమనండి, ఎంజాయ్ చేయమనండి, 2 చేతులతో ఆహ్వానించమనండి. అలానే ఫెయిల్యూర్ అయితే కూడా అది 2 చేతులతో ఆహ్వానించేటట్టుగా వీళ్ళకి మనం నేర్పించగలిగితే లైఫ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. వాళ్ళు రెండింటిని పాజిటివ్గా తీసుకుంటారండి. ఓకే. సో నగేష్ గారు, జనరల్గా పిల్లలు అంటే ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్నంత ఈజీగా పేరెంట్స్తో షేర్ చేసుకోరు. పేరెంట్స్ గొడవ పట్టం చూసి కానివ్వండి, లేదా వీళ్ళు ఏదన్నా ఆలోచిస్తే నోరు మీరా అని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళని వారించడం, అంతటితో ఆపేయడం, ఇలాంటివన్నీ చూసి రిస్ట్రిక్షన్స్ కానీ అర్థం చేసుకోకపోవడం, టైం స్పెండ్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ చూసి పేరెంట్స్తో ఏమీ షేర్ చేసుకోరు పిల్లలు అసలు. అయితే ఓపెన్గా పేరెంట్స్ తోటి అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి పిల్లలతో మనం ఎలా ఉండాలి అని చెప్తారా? కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అండి. మనము ముఖ్యంగా ఎమోషనల్ స్కిల్స్ అని ఒకటి ఉందండి. ఈ ఎమోషనల్ స్కిల్స్ ఏంటంటే జనరల్గా చెప్పి తర్వాత పిల్లల వైపు వస్తాను నేను. జనరల్గా చెప్పినప్పుడు మనం జీవితాన్ని గెలవాలి అని అనుకున్నప్పుడు మన ముఖం పైన ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా ఎదుటి వ్యక్తికి కనపడనీయకూడదు అంటామండి. ఓకే. అంటే వీ షుడ్ నాట్, అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయానికి నాకు కోపం వచ్చేసింది అనుకోండి, వెంటనే కోపంగా చూడడం, లేదా బాధ ఉంటే ఏడ్ చేయడం, ఇటువంటివన్నీ ఏది కూడా ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఉంటే మనం జీవితాన్ని గెలుస్తామని చెప్తారండి. ఓకే. అదే ఎమోషనల్ స్కిల్స్ని మనం పిల్లలకు నేర్పించగలమా? అంటే ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు సాధారణంగా చంటి పాపలైతే ఏదైనా బాధ ఉన్నప్పుడు ఏడ్చేస్తారండి. కానీ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఈ ఎమోషనల్ స్కిల్స్ని ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనం పిల్లలకు నేర్పించగలిగితే చాలా వరకు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా చాలా వరకు వాళ్ళ భావ వ్యక్తీకరణ పాజిటివ్గా మారిపోతుందండి. కానీ ఈ ఎమోషనల్ స్కిల్స్ని ఎక్కడ నేర్పిస్తున్నారండి తల్లిదండ్రులు? ఇప్పుడు వాళ్లే కొట్లాడుకుంటున్నారు, వాళ్లే గొడవలు పడుతున్నారు, వాళ్లే సైడ్స్ తీసుకుంటున్నారండి. ఇంకా కొన్ని కేసులు నేను చూస్తానండి, ఆశ్చర్యం వేస్తుంది నాకు. తల్లిదండ్రులు పెద్దగా గొడవ పడతారు, కొట్టుకుంటారు, పిల్లల్ని పిలుస్తారు, నాన్న ఇలాగా అని ఏమి చెప్తుంది, అమ్మ ఇలాగా ఆయన చెప్తాడు, అండ్ వాళ్ళని జడ్జిమెంట్ ఏమంటారండి, ఎవరు మంచివాళ్ళరా, నేను మంచిదాన్నా ఆయన మంచివాడని వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో పడిపోతారంటే ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియదండి. న్యాచురల్లీ. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరితో పని ఉంటుందో వాళ్ళని సపోర్ట్ చేస్తారండి ఆ టైంలో. అది చాలా చాలా రాంగ్ అండి. ఆ టైంలో వాళ్ళ భావ వ్యక్తీకరణ నెగిటివ్గా చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు చేయాలో దాన్ని చేయకుండా, ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తున్నారు అనమాట. అంటే ఏంటి,
పిల్లల్ని మనం సరిగ్గా సక్రమంగా పెంచకపోతే ఏం జరుగుతుందో దానికి ఇది పరాకాష్ట అండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి కొద్దిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు, ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది నేర్పించగలిగితే వీళ్ళ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతుందండి. ఓకే, చాలామంది పిల్లల్ని నేను చూస్తాను, ఏ టైంలో ఏది మాట్లాడాలో వాళ్ళకి తెలియదండి. పేరెంట్స్ ఇంకెవరో ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు లేదా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ టైంలో పిల్లలు వచ్చి ఏమాత్రము సంబంధం లేని విషయాన్ని మాట్లాడతారండి. సో ఇటువంటివన్నీ రాకూడదు అని అనుకుంటే ద వే దే టాక్ టు చిల్డ్రన్ హ్యాస్ టు బి వెరీ వెరీ పాజిటివ్ అండి. అంతేకాదండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక పిల్లలకి మనం నేర్పించాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, బంధువులు వస్తే వాళ్ళతో ఎలా ఉండాలి, అలానే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలని. మనం సాధారణంగా నేను చూసినంతవరకు గ్రూప్లో ఈ పిల్లల ఎక్స్ప్రెషన్ యూజువల్గా నెగిటివ్గా ఉంటుందండి. అదే తల్లిదండ్రులు ఈ భావ వ్యక్తీకరణ వాళ్ళకి పాజిటివ్గా పెట్టుకొని పిల్లలకి కూడా ఇది నేర్పించగలిగితే దీన్ని మేము గ్రూప్ ఫోబియా అని అంటామండి. ఈ గ్రూప్ ఫోబియా అనేది పిల్లలు లేకుండా ఆ గ్రూప్లో ఉన్నా కూడా, అంటే ఇంటికి ఒక 10 మంది వచ్చారు, వచ్చినా కూడా ఆ గ్రూప్లో కూడా పిల్లలు చాలా పాజిటివ్గా చాలా మర్యాదపూర్వకంగా ఆ ఇతరులు ఎవరైతే వచ్చారో వాళ్ళు మెచ్చుకునేలాగా వీళ్ళు మాట్లాడతారండి. అంటే భావ వ్యక్తీకరణ అనేది ఇట్స్ అన్ ఆర్ట్. అంటే మనము కరెక్ట్గా పెట్టుకొని దాన్ని పిల్లలకు కరెక్ట్గా నేర్పించగలిగితే, నేను కొన్ని ఇళ్లలో చూశానండి, ఆ ఇళ్లలో అస్సలు ఏమాత్రం ఒక్క బూతు మాట కూడా మాట్లాడరండి. ఏది మాట్లాడినా కూడా 100% పాజిటివ్గా మాట్లాడతారండి. బట్ ఏది మాట్లాడినా కూడా. సో ఆ పిల్లలకు బూత్ అనేది తెలియదండి. అలా మాట్లాడాలంటే పేరెంట్స్ ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ గా ఉండాలి. అందులో ఒక భార్య మీరు మాట్లాడొద్దండి అని వేడుకొని భర్త నేను ఇలాగే ఉంటానని కొట్టుకున్న మళ్ళీ అది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్. అక్కడ కూడా ఈగో క్లాషెస్ అవుతాయండి. నేను గొప్పనా నీవు గొప్పనా అని ఆ భార్య భర్తలకు ఈ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదండి. అలాంటి కుటుంబాల్లో పిల్లలు చాలా నెగిటివ్ కావడానికి, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడడానికి, నెగిటివ్గా బిహేవ్ చేయడానికి చాలా వరకు అవకాశాలు. కొన్ని ఇళ్లలో భార్య ఇలా చెప్తుంటే ఓ పెద్ద చెప్పొచ్చింది నన్ను ఎడ్యుకేట్ చేస్తుంది అని చెప్పి కావాలనే ఫాదర్స్ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసిన సందర్భాలు చాలా. ఇప్పుడు మనం అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నామండి. ఒక కుటుంబంలో ఒక సంఘటన జరిగింది. అతను ఆ అమ్మాయికి అతనికి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి అతను అన్నాడండి, భర్త భార్యతో అంటున్నాడు, నేను అన్నం పెడుతున్నానే నీకు, నేను అన్నం పెడుతుంటే ఆ తిండి తిని బలుస్తున్నావే, నీవు దేనికి పనికి వస్తావే, నీవు దేనికి పనికి వస్తావు, మీ అమ్మ దేనికి పనికి వస్తుంది, మీ నాయన దేనికి పనికి వస్తాడే అని మాట్లాడుతున్నప్పుడు ఆ 3 పిల్లలు అక్కడే కూర్చున్నారండి. ఆ 3 అబ్బాయిలే. 100% నాకు తెలుసు వాళ్ళకి రేపు పెళ్ళైన తర్వాత ఆ 3 అబ్బాయిలు కూడా వాళ్ళ భార్యలతో ఇలాగే బిహేవ్ చేస్తారనే విషయం నాకు 100% తెలుసు అండి. సో ఇటువంటివన్నీ లేకుండా చేయగలిగితే వాళ్ళ భావ వ్యక్తీకరణ చాలా వరకు పాజిటివ్ కావడానికి అవకాశం ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఒక మాటలో చెప్పాలంటే ప్రతి పిల్లాడిలోనూ ప్రతి అమ్మాయిలోనూ దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి. పేరెంట్స్ హ్యావ్ టు రియలైజ్ దట్ ఆర్టిస్టిక్ నేచర్ ఆఫ్ ద చిల్డ్రన్. అది నేర్చుకోగలిగితే వాళ్ళకి భావ వ్యక్తీకరణ చాలా పాజిటివ్గా నేర్పించగలుగుతారండి. పిల్లలకి మీరు గమనించారా, చాలా డౌట్స్ ఉంటాయండి. ప్రతిదీ డౌటే వాళ్ళకి. ఇది ఎందుకు జరిగింది, మొన్న ఒక కేసులో ఒక అబ్బాయి నేను ఎలా పుట్టాను చెప్పండి అని చెప్పి. సో అది సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా వరకు ఛాన్స్ ఉన్నాయండి. మనం నేను సాధారణ చెప్తాం, ఎక్కడో నీవు దొరికావు మాకు, నేను తీసుకొచ్చాము, లేదా దేవుడిచ్చాడని నేను మాకు, ఇలా మాట్లాడతామండి. అలా కాకుండా సైంటిఫిక్గా అది ఎలా మాట్లాడాలో తెలుసుకొని ఆ విధంగా మాట్లాడి పిల్లల నాలెడ్జ్ని డెవలప్ చేయగలిగితే పిల్లల భావ వ్యక్తీకరణ చాలా పాజిటివ్ కావడానికి. సేమ్ క్వశ్చన్కి తల్లి కానీ తండ్రి కానీ ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చి అడిగాడు అనుకోండి, నాన్న నేను ఎలా పుట్టాను అన్నప్పుడు వీళ్ళు చెప్పొచ్చండి, 2 ఉంటారు నాన్న, ఆడ మగ అని 2 ఉంటారు. ఆ ఆడ మగ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడే పిల్లలు పుడతారు వాళ్ళకి. అలా అంటే జనరల్గా అలా మాట్లాడొచ్చండి. అంటే ఇక్కడ మనం వేరే బూత్ మాటలాగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ జనరల్గా మాట్లాడి వాళ్ళ డౌట్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే దెన్ దేర్ డౌట్స్ ఆర్ క్లియర్డ్. సో రియల్ థింగ్స్ అంటే ఇప్పుడు మీరు అన్నారు, ఇది మనం ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా, అంటే పర్టికులర్ థింగ్స్ మనం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. అవునండి. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది మరి ఆటోమేటిక్గా? ఎంతవరకు వాళ్ళకు అవసరం అంతవరకే చెప్తున్నామండి. యాజ్ దేర్ ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయండి. దే విల్ ఆల్సో నో. ఓకే. సో ఇలా అంటే ఆ టాపిక్ని అడిగినప్పుడు వాళ్ళు డైవర్ట్ చేయకుండా
ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నోరు మూసుకో అని అనకుండా మనం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి డౌట్ క్లారిఫై చేయాలి. ఏ ఇంట్లో అయితే ఇలాగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదా ఏ ఇంట్లో అయితే కొన్ని విషయాలు ఉంటాయండి తల్లిదండ్రులకు కూడా తెలియదు ఆ విషయం ఏంటనేది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇదే విషయం తీసుకుంటే మనము చాలా మంది తల్లిదండ్రులకి ఎలా మాట్లాడాలో తెలియదండి, ఎలా చెప్పాలో తెలియదండి. సో అది ఏం చేయొచ్చు అంటే వాళ్ళు దే కెన్ ఫైండ్ అవుట్ అండి. ఇతరుల దగ్గర నేర్చుకొని, పెద్దవాళ్ళు ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళ దగ్గర తెలుసుకొని అదొక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా కూడా వాళ్ళు మాట్లాడడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. సో ఆ పిల్లలు ఏ విధంగా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, ధైర్యంగా ఎలా మాట్లాడాలి, పేరెంట్స్ దానికి ఏం చేయాలి, టీచర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నగేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. ఇది వాళ్ళ బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమం. తిరిగి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.